అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది భార్యలు ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భర్త నుండి సరైన ప్రేమ దొరకదు. అటువంటప్పుడు భార్య ఏం చేయాలి? అంటే అసలు ముందర అటువంటి భర్తతోటి భర్త దగ్గర నుంచి ఏ రకమైనటువంటివి ఆశించడం మానేయాలి. అంటే భర్త మీద కొన్ని అంచనాలుంటాయి కదా! అలాంటివి ఏమీ కూడా అంచనా ఉంచుకోకూడదింక. జీరోలోకి వెళ్ళిపోవాలనమాట. భార్యాభర్తల మధ్య ప్రేమ ఆశించినంత స్థాయిలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు క్రమంగా ఓర్పుగా, నేర్పుగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒకరి నుండి మరొకరు ప్రేమ కోసం ఎదురు చూస్తూ నిరాశ చెందడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఈ భాగస్వామి ప్రేమను వ్యక్తం చేయడంలో వెనుకబడి ఉన్నప్పుడు, లేదా మీ ఫీలింగ్స్‌కి ఎటువంటి విలువ ఇవ్వనప్పుడు, వారి నుండి మీరు ప్రేమను వెతుక్కోవడం, వాళ్ళ నుండి ప్రేమను ఆశించడం, ఇవన్నీ కూడా మీకు మరింత బాధను తెప్పిస్తుంది, కన్నీళ్లను తెప్పిస్తుంది. అందుచేత అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్కువగా ప్రేమను గాని, గౌరవాన్ని గాని ఆశించకండి. ఇప్పుడు మామిడి చెట్టు నుంచి తీపి ఆశించడం మంచిదే గానీ, వేప చెట్టు దగ్గరికెళ్లి తీపి ఆశించారంటే నిరాశే మిగులుతుంది కదా! అలా అన్నమాట. అలాగే అంచనాలు ఎక్కువగా ఉంటే నిరాశ మరియు బాధ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మీరు మీ భర్త నుంచి ప్రేమ లభించడం లేదు అని చెప్పి మీరు గ్రహించినప్పుడు, వాళ్ళ నుంచి మీరు ఆశ పూర్తిగా వదులుకోవడం మంచిది. ఎందుకంటే అలాగా ఆయన ఇంక అంతేలే, ఆయన అలాగే ఉంటారులే అని అనుకున్నారనుకోండి, మిమ్మల్ని మరింత బాధపడకుండా కాపాడుతుంది ఈ ఫీలింగ్ అనమాట. అలాగే మీరు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని నిరంతరము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా! అప్పుడు అది ఎప్పుడు కుదురుతుంది? భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని, తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదురుతుంది. అలా ప్రయత్నించడం చాలా ముఖ్యం కూడా. మీ భాగస్వామి ఒక తప్పు చేస్తున్నారని మీరు కూడా అదే తప్పు చేశారనుకోండి, ఆయన ఒక మాట అంటే మీరు అదే మాట అన్నారనుకోండి, ఇంకా అటువంటి బంధానికి విలువే ఉంటుంది? ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. పారిపోవడం అన్నది సమస్య పరిష్కారం కానే కాదు. ఏదైనా ఆయనలాగే మీరు ప్రవర్తిస్తే ఇక ఆ బంధం ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుందనమాట. అందుకని అసలు భార్యాభర్తల బంధం అంటేనే అర్ధనారీశ్వర తత్వం. శివపార్వతుల సంబంధం లాంటిది. చాలా పవిత్రమైనటువంటిది. ఏ కుటుంబంలోనూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా గొడవలు రావడం సహజం. ఒడిదుడుకులు రావడం సహజం. కాకపోతే కొంతమంది ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఇంట్లో తక్కువగా ఉంటాయి. వాటిని ఎదుర్కొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి తప్పితే, మీరు దెబ్బలాడుకొని రోడ్డు మీదకి పెట్టేసుకోకూడదు. అందరిలోనూ లోపాలుంటాయి. ఎవరిలో లోపాలుండవు చెప్పండి? మీలో కొన్ని లోపాలు ఆయనకి కనిపిస్తే, ఆయనలో లోపాలు మీకు కనిపిస్తాయి. కాపోతే లోపాలు లేని వ్యక్తిని ప్రేమించడం ముఖ్యం కాదు. లోపాలు ఉన్నా సరే వ్యక్తిని ప్రేమించి, గౌరవించి వాళ్ళని సరిదిద్దుకోవడం అన్నది మీకు చాలా ముఖ్యం అనమాట. ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడైతే ఎవరు లేరు. అందుచేత అలా అని చెప్పి మీరు ఇంట్లో ప్రేమ దొరకట్లేదని చెప్పి బయట ప్రేమకి మీరు వెళ్లారు అంటే అక్కడ మీకు పరిపూర్ణత అయితే దొరకదు. కాబట్టి ఉన్న బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి కానీ, మనకి లేని కొత్త సంబంధాన్ని గనక పెట్టుకుంటే దానివల్ల లేనిపోని గొడవలే తప్పితే ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. మీరు తెలివితో, ప్రేమతో మీ భర్తని మార్చడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ భాగస్వామి నుంచి ప్రేమను పొందలేకపోతున్నారన్న బాధలో ఉంటే, మీ దృష్టిని ఇతర విషయాల మీద పెట్టండి. మీకు చాలా చాలా టాలెంట్స్ ఉంటాయి. దాంతోటి చిన్న చిన్న పనులు చేసి మీ భర్తని మెప్పించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీకున్న కళతోటి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. చిన్న చిన్నగా వ్యాపార ధోరణిలాగా మీ మనసుని డైవర్ట్ చేసుకొని, వేరే విషయాల మీద కేంద్రీకరించండి. లేకపోతే మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి. అలాగే మీ పిల్లల ప్రేమని, వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆస్వాదించండి. వాళ్ళ నవ్వులో మీ సంతోషాన్ని వెతుక్కోండి. అప్పుడు మిమ్మల్ని ఆ బాధ నుంచి కొంతవరకు దూరం చేస్తుందనమాట మీ ఒక్క చోటే కూర్చుని బాధపడుతూ ఉండడం వల్ల పరిస్థితి ఏమీ మారదు. ఇది మీరు పైకి ఎదిగే సమయం అని చెప్పి భావించండి. మీలో ఉన్నటువంటి టాలెంట్‌ని గుర్తించండి. మీ భర్త దృష్టిలో కూడా మీరు తక్కువేం కాదు అని చెప్పి నిరూపించుకోండి. పరిస్థితులు మారినప్పుడు మనుషులు కూడా మారతారు కాబట్టి, ముందు మీరున్న పరిస్థితిని మీరు మార్చుకోండి. మీరు కావాలనుకున్న ప్రేమ అప్పుడు మీకు లభిస్తుంది. మీ తెలివితేటలతో, మీ ఓర్పుతో, మీ యొక్క సహనంతో ఎదుటి వాళ్ళని మార్చుకోవచ్చు మీకు అనుకూలంగా. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుత